అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మా మిత్రులందరికీ కూడా మేము ముందర వచ్చిన దానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, చాలా రోజులు అయింది ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రోజు ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరినీ కలవడం, మీతో మాట్లాడడం జరిగేది. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ తర్వాత కలిసాం, కానీ ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ వచ్చింది. మా ఇన్ఛార్జ్ మదేడి గారు మీతో రోజు మాట్లాడుతూనే ఉంటారు, అందుకని ఇవాళ కొంచెం ఆయన్ని ఫస్ట్ మేము మాట్లాడి ఛాన్స్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ జనసేన పార్టీది పిఠాపురంలో జరుపుకోవడం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఎందుకంటే 11 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ముందుండి నడిపించి ఎన్నో ఉద్యమాలు చేసి, ఆయనతో పాటు జన సైనికులు, వీర మహిళలు ఎంతో కష్టాలు పడి ఎన్నో కేసులు పెట్టించుకొని మనం తలుచుకున్న ప్రతి ఒక్క ఆవిర్భావ దినోత్సవ సభకి పెట్టుకోవాలంటే అన్ని అడ్డంకులే, అన్ని కష్టాలే. అటువంటిది మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీని ముందుని నడిపించి ఒక 11 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ పార్టీగా తీర్చిదిద్దిన తర్వాత ఇవాళ మనం కూటమిలో భాగస్వాములై ఒక ఐతిహాసిక విజయం పొందాం 2024 సార్వత్రిక ఎన్నికల్లో. 100% స్ట్రైక్ రేట్ అని ఏదైతే మాట్లాడతామో, 21 సీట్లకు గాను 21 సీట్లు, అవి కూడా కని విని ఎరుగని మెజార్టీలతో 90,000, 80,000, 70,000 మెజార్టీలతో, అలాగే 2 ఎంపీ సీట్లు, 2టికి 2 ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలోనే కాకుండా ఇవాళ మన దేశంలోనే మోడీ గారి ప్రభుత్వం మరొకసారి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి చాలా కీలకమైన కూటమి ఎంపీలు తయారైనాయి. అంటే ఎంత విజయం, ఎటువంటి విజయం మనం అందరం కూడా ఊహించుకోవచ్చు. అటువంటి విజయం తర్వాత ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆ పొజిషన్లో ఆయన పనిచేసిన తీరు అతన్ని ఇంకా ఇవాళ రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వైపు, దేశంలో ఎంతోమంది రాజకీయవేత్తలు పవన్ కళ్యాణ్ గురించి ఇవాళ అతన్ని రేపు ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అనే విధంగా అభివర్ణించే విధంగా అతని పనితీరు చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఇవాళ మన ఆవిర్భావ దినోత్సవం, 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో చేయడం ఎంతో సంతోషంగా ఉంది. పిఠాపురం అంటేనే అదొక ఎమోషన్. ఇక్కడ ప్రజలు చాలా స్వాగతించి అందరినీ, మేము ఇక్కడ ఉన్న 2 నెలలు పిఠాపురం ప్రజలతో మమేకమై పవన్ కళ్యాణ్ కోసం ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేనివి. ఇవాళ కూడా మేము ప్రతి ఒక్కరితో ఇక్కడున్న పిఠాపురం ప్రజలందరితో కూడా కంటిన్యూస్గా టచ్లో ఉంటూ, సో పిఠాపురంలో సభ పెడుతున్నారు అనగానే ఇది బ్రహ్మాండమైన సభ కాబోతున్నది. పిఠాపురంలో కళ్యాణ్ గారు ఏదైతే ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఈ నియోజకవర్గాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారో, అటువంటి పిఠాపురంలో సభ అనగానే మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా జనాలు మాకు మెసేజ్లు వేయడం మొదలుపెట్టారు, మేము వస్తున్నాము పిఠాపురానికి, మాకు ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తారని. సో ఇవాళ మీరు చూస్తున్నారు ఈ సభకి చాలా మనం వేగవంతంగా అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. మనోహర్ గారు, అలాగే హరిప్రసాద్ గారు, ఇవాళ దుర్గేష్ గారు, మన స్టేట్లోని పెద్ద నాయకులు అందరూ కూడా, ఇవాళ రాజు గారు మన చోడవరం నుంచి వచ్చి పిఠాపురానికి సమన్వయకర్తగా ప్రతి ఒక్క రోజు పిఠాపురం అంతా తిరుగుతున్నారు. అలాగే మన రాష్ట్రం అంతా కూడా మన రాష్ట్ర నాయకులు అన్ని దగ్గరలా తిరుగుతూ ఈ సభని మనం ఒక విజయోత్సవ సభగా, ఒక పండుగ వాతావరణంలో, మంచి వాతావరణంలో జరుపుకోవాలా అని చెప్పి ఆ ఉత్సాహం అనేది చాలా కనిపిస్తున్నది. ఎక్కడ పోయినా కూడా ఈ సభ గురించే మాట్లాడుతున్నారు. పిఠాపురం 14వ తేదీ మేమందరం వస్తున్నాము అని చెప్పే ఒక మెసేజ్
నిజంగా ఎలక్షన్ తర్వాత ఇంత రెవల్యూషన్ అంటాము పార్టీలో, అది ఈ సభకు మళ్ళీ కనిపిస్తున్నది. అటువంటి ఈ సభని పిఠాపురంలో పెద్ద మళ్ళీ కూడా ఒక బ్రహ్మాండమైన సభగా, అంటే మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మచిలీపట్నం సభ ఒక అటువంటి సభ జరిగింది. ఒక్కసారి 2 సార్లు అని చెప్పారు. అటువంటి సభని తలపించే విధంగా దానికన్నా ఇంకా ఎక్కువ సంఖ్యలో రాబోతున్నారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ లోకల్గా ఉన్న మా మర్రెడ్డి శ్రీనివాస్ గారు అయితేమి, లేదు రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడనే 8వ తేదీ నుంచి క్యాంప్ చేసి ప్రతి ఒక్క అన్ని రకాల ఇట్లా వచ్చే వాళ్ళకి వసతులు అయితేమి, స్టేజ్ గురించి అయితేమి, సభా ప్రాంగణం అయితేమి, సెక్యూరిటీ పరంగా అయితేమి అన్ని విధాలా చూస్తున్నారు. సో ఈ సభని మీరందరూ కూడా మీ ప్రెస్ మిత్రుల నుంచి మేము అడిగేది ఏంటంటే, మీరు కూడా బాగా కవరేజ్ ఇచ్చి ఈ సభ యొక్క విశేషాలు రోజు అందరికీ తెలపండి. మేము కూడా మా తరఫు నుంచి సభా విశేషాలు మేము మీకు ఎప్పటికప్పటికి తెలుపుతూ ఉంటాం. మీకు అక్కడ ప్రాంగణంలో కూడా సభా ప్రాంగణంలో మీడియాకి ఒక అరేంజ్ చేస్తున్నాం. ఆ రోజు మీకు అందరికీ తెలపడం జరుగుతుంది. మీకు ఎక్కడ మీరు పని చేసుకోవడానికి, మీటింగ్ బాగా కవరేజ్ చేసుకోవడానికి. సో మీ అందరి యొక్క సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ సభని అందరూ విజయవంతం చేస్తామని, ఈ సభని మంచి వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా సేఫ్గా వచ్చి ఈ సభని అటెండ్ చేసి మళ్ళా అంతే సేఫ్గా వాళ్ళ ఇల్లు చేరుకోవాలని చెప్పి కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఈ విషయం మీద. వచ్చే వాళ్ళందరినీ కూడా మీరు రాండి, సభను ఎంజాయ్ చేయండి, మళ్ళీ నెమ్మదిగా ఇళ్ళకి చేరుకోండి అని చెప్పి దాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిన దానికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.